పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా పత్తిపాడులో ముద్రగడ గిరిబాబు ఆధ్వర్యంలో పత్తిపాడు విద్యుత్ సబ్స్టేషన్ వద్ద నిరసన చేపట్టారు. పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలని, సూపర్ 6 పథకాలు అమలు చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందించారు. ప్రజాప్రతినిధులకి, సోషల్ మీడియా బృందానికి, ప్రెస్కి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈవేళ కరెంట్ ఛార్జీల మీద ఉద్యమం చేయమని పిలుపునిచ్చారు. ఆ విధంగానే మేము ఇక్కడికి వచ్చామండి. 15,000 కోట్లు పైగా బకాయిలన్నీ ఈవేళ వసూలు చేయడం కరెక్ట్ కాదండి. సంపద సృష్టిస్తానన్నారు. దళితులందరికీ ఇప్పటి నుంచో పూర్వం నుంచి ఉన్న కరెంటు బిల్లులన్నీ ఈవేళ వసూలు చేయడం అది కూడా సమంజసం కాదు. ఈ విధంగానే ముందుకు వెళ్తే మనం ఏసీలు, ఫ్యాన్లు, మంచాలు అన్నీ మర్చిపోయి పెరట్లో మడత మంచాలు వేసుకుని ఇసుకరలతో పడుకునే రోజులు తొందరలో ఉన్నాయని అందరూ గమనించాలి. అందరూ కూడా ఈవేళ నోరిప్పకపోతే వచ్చే 6 నెలల్లో బిల్లులు డబుల్ త్రిబుల్ అయ్యి మనమందరం కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి దిగజారే పరిస్థితి తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సంపద సృష్టిస్తానన్నారు. దళితుల రక్తకూడుతో ఈవేళ సంపద సృష్టి అనేది మాకు వద్దని మేము ఖచ్చితంగా తేల్చి చెప్తున్నామండి. దళితులకి ఏ విధమైన హెరాస్మెంట్ చేసినా, మీటర్లు కట్ చేసినా మేమందరం అక్కడే ఉండి వాళ్ళకి ఉద్యమిస్తామని మరొకసారి దళితులందరికీ మేము హామీ ఇస్తున్నాము. ఈవేళ రైతులు ఎప్పటి నుంచో పెట్టుకున్న అప్లికేషన్స్ అన్నీ కూడా ఎక్కడ వాళ్ళు మూవ్ చేయకుండా వాళ్ళ మోటార్లు కానీ ట్రాన్స్ఫార్మర్ కానీ ఇవ్వకుండా ఆపారండి. ఎప్పటి నుంచో సంవత్సరం నుంచి ఉన్న అప్లికేషన్స్ అన్నీ కూడా పెండింగ్లో పెట్టారు. కారణాలు ఏమీ లేవు. ఎప్పటి నుంచో ఎందుకు ఆపారు అనేది కూడా ఎవరికి క్లారిటీ లేదండి. అది కూడా వెంటనే తక్షణమే ప్రయారిటీ బేసిస్ మీద ఇమీడియట్గా రిలీజ్ చేయమని, వచ్చే కాలాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ రైతులు సమస్యలు ఎదుర్కోకుండా ఇప్పటి నుంచే దృష్టి పెట్టమని కూడా మేము ఈగాని రిక్వెస్ట్ చేయడం జరిగిందండి. ఇంకొక విషయం, ఈవేళ మా కార్యకర్తలు మండపం నుంచి వస్తుండగా వాళ్ళ మీద చాలా దారుణంగా అటాక్ జరిగిందండి. ఇలాంటి అటాక్స్ ఏమైనా జరిగితే ప్రతి అటాక్ ఉంటుందని, అందరూ సమన్వయంగా ఉండాలని కోరుకుంటున్నామండి. ప్రతి కార్యకర్తకి మరొకసారి హామీ ఇస్తున్నాం. మీకు ఎప్పుడు మా కుటుంబం అంతా మీకు అండగా ఉంటుందండి. మా పైన మన పార్టీ ఉంటుంది. ఆ పైన భయం అంటే తెలియని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎవరు దీనికి కూడా భయపడొద్దని, అందరూ ధైర్యంగా ఉండమని మీ అందరికీ మరొకసారి పిలుపునిస్తున్నానండి. అదేనండి, ఇప్పుడు ఎవరన్నా సరే ప్రతి ఒక్కరు కూడా ఎవరికో జరిగింది ఎప్పుడో జరుగుద్దని ఊరుకుంటే మాత్రం వచ్చే 6 నెలల్లో ఎవరో కూడా కరెంటు బిల్లు కట్టుకోలేని పరిస్థితి వస్తుందండి. ప్రతి ఒక్కరు కదలాలి, నోరిప్పాలి, ప్రతి ఒక్కరు ఉద్యమించాలండి. మనం నోరిప్పనంతసేపు కూడా ఇలాగే జరుగుద్దండి. మనం ఖచ్చితంగా అందరూ ఏకమై అందరూ ముందుకు వెళ్తేనే ఏదైనా ప్రభుత్వం దిగి వస్తుంది. దిగి వచ్చినా సరే రాకపోయినా సరే మనం ఖచ్చితంగా ఉద్యమిద్దాం. అందరూ కలిసిమెలిసి ఉందామండి.